మార్కు సువార్త. దేవుని సేవకుడైన యేసు శక్తి మరియు త్యాగం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన బైబిల్ అధ్యయనంలో మరొక అద్భుతమైన పుస్తకాన్ని ధ్యానించబోతున్నాం. అదే నూతన నిబంధనలో 2వ పుస్తకం. సువార్తలన్నింటిలో చాలా క్లుప్తమైనది మరియు వేగంగా సాగే పుస్తకం మార్కు సువార్త. మత్తయి సువార్త యేసును రాజుగా చూపిస్తే, మార్కు సువార్త యేసును ఒక నమ్మకమైన సేవకుడిగా చూపిస్తుంది. ఈ పుస్తకం చదువుతుంటే కళ్ల ముందు సంఘటనలు చాలా వేగంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఎందుకొచ్చారు? శిష్యరికం అంటే ఏమిటి? అనే ప్రశ్నలకు ఈ సువార్త చాలా శక్తివంతమైన సమాధానాలు ఇస్తుంది. రాబోయే కొద్ది నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని ఆత్మ నడిపింపుతో ఈ గ్రంథం యొక్క రచయిత ఎవరు? దీనిని ఎవరికోసం రాశారు? ఇందులో ఉన్న ముఖ్యమైన అద్భుతాలు ఏంటి? మరియు నేటి మన జీవితాలకు ఇది ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. రచయిత మరియు నేపథ్యం. మొదటగా ఈ గ్రంథాన్ని రాసిన రచయిత గురించి తెలుసుకుందాం. దీనిని రాసింది యోహాను మార్కు. ఇతను 12 మంది శిష్యులలో ఒకడు కాకపోయినప్పటికీ అపోస్తలుడైన పేతురుకు చాలా దగ్గరి సహాయకుడు మరియు ఆత్మీయ కుమారుడు. వాస్తవానికి పేతురు యేసుక్రీస్తుతో గడిపిన అనుభవాలను, ఆయన కళ్లారా చూసిన సంగతులను మార్కుకు చెప్పగా, మార్కు వాటిని దేవుని ఆత్మ ప్రేరేపణతో గ్రంథస్థం చేశాడు. అందుకే దీనిని పేతురు జ్ఞాపకాల సువార్త అని కూడా పిలుస్తారు. గెత్సేమనే తోటలో యేసును బంధించినప్పుడు ఒక యవ్వనస్తుడు దుప్పటి విడిచిపెట్టి పారిపోయాడని ఈ సువార్తలో రాసి ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 51వ వచనం. ఆ యవ్వనస్తుడు మార్కు అని పండితుల అభిప్రాయం. ఈ పుస్తకం క్రీస్తు శకం దాదాపు 55 నుండి 65 సంవత్సరాల మధ్యలో రాయబడి ఉండవచ్చు. ఇది నలుగురు సువార్తికులలో అందరికంటే ముందుగా రాయబడిన సువార్త అని చాలామంది నమ్ముతారు. మార్కు దీనిని ముఖ్యంగా రోమీయుల కోసం రాశాడు. రోమన్లకు వంశావళులు, దీర్ఘమైన ప్రసంగాలు పెద్దగా అవసరం లేదు. వారికి క్రియలు ముఖ్యం. అందుకే మార్కు యేసు పుట్టుక గురించి లేదా వంశావళి గురించి రాయలేదు. నేరుగా యేసు బాప్తిస్మం మరియు ఆయన పరిచర్యతోనే సువార్తను ప్రారంభించాడు. ఒక సేవకుడికి వంశావళితో పనిలేదు, అతను చేసే పని ముఖ్యం అని దీని అర్థం. మార్కు సువార్త యొక్క ముఖ్య ఉద్దేశ్యం తక్షణ చర్య. ఈ సువార్తలో మనం తరచుగా చూసే ఒక పదం వెంటనే, ఇమీడియట్లీ. గ్రీకులో యూథిస్ అనే పదాన్ని మార్కు దాదాపు 40 సార్లు ఉపయోగించాడు. వెంటనే ఆత్మ ఆయనను అరణ్యములోనికి పంపెను. వెంటనే వారు వలలు విడిచి ఆయనను వెంబడించిరి. దీనిని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, యేసుక్రీస్తు దేవుని పనిచేయడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, ఆయన సమయాన్ని వృధా చేయకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత వేగంగా పనిచేశారో మార్కు మనకు చూపిస్తున్నాడు. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనం మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను. ఎంత గొప్ప మాట! లోకంలో నాయకులు సేవ చేయించుకుంటారు, కాని మన దేవుడు సేవ చేయడానికి వచ్చాడు. గ్రంథ విభజన 2 ముఖ్య భాగాలు. మార్కు సువార్తను మనం 2 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం అధ్యాయాలు 1 నుండి 8. యేసు ఎవరు? అధికారం కలిగిన దేవుని కుమారుడు. ఈ భాగంలో యేసు గలిలయలో చేసిన అద్భుతాలు, ఆయన బోధలు ఉంటాయి. రెండవ భాగం అధ్యాయాలు 9 నుండి 16. యేసు ఎందుకు వచ్చారు? శ్రమలు పొందే సేవకుడు. ఈ భాగంలో యేసు యెరూషలేము ప్రయాణం, శిలువ మరణం మరియు పునరుత్థానం ఉంటాయి. యేసు చేసిన అద్భుతాలు మరియు అధికారం. మార్కు సువార్తలో యేసుక్రీస్తు యొక్క అధికారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోమీయులు శక్తిని ఆరాధించేవారు కాబట్టి యేసు అందరికంటే శక్తివంతుడని మార్కు నిరూపించాడు. దయ్యాల మీద అధికారం. కపెర్నహూము సమాజమందిరంలో దయ్యం పట్టినవానిని బాగుచేశాడు. గెరాసీనుల దేశంలో సేనా అనే దయ్యాలను వెళ్లగొట్టాడు. దయ్యాలు కూడా ఆయనను చూసి నీవు దేవుని పరిశుద్ధుడవు అని ఒప్పుకున్నాయి. రోగాల మీద అధికారం. కుష్ఠరోగిని ముట్టి బాగుచేశాడు. పక్షవాయువు గలవానిని నడిపించాడు. రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడు. ప్రకృతి మీద అధికారం. తుఫానును గద్దించి నిమ్మలముగా చేశాడు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టాడు. మరణం మీద అధికారం. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే చిన్నదానా లెమ్ము అని చెప్పి ఆమెను బ్రతికించాడు. ఈ అద్భుతాలన్నీ చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కాని మార్కు ఉద్దేశ్యం కేవలం అద్భుతాలు చెప్పడం కాదు, ఆ అద్భుతాలు చేసే వ్యక్తి ఎవరు అనేది మనం గుర్తించాలి. పేతురు 8వ అధ్యాయంలో నీవు క్రీస్తువని ఒప్పుకున్నాడు.
ఇది ఈ పుస్తకంలో ఒక మలుపు. శిష్యరికం, శిలువ మార్గం. యేసుక్రీస్తు కేవలం తన మహిమను చూపించుకోలేదు, తనను వెంబడించే వారికి ఉండాల్సిన లక్షణాలను కూడా నేర్పించాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో యేసు చాలా కఠినమైన కానీ స్పష్టమైన మాట చెప్పాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. శిష్యరికం అంటే పూలబాట కాదు, అది త్యాగంతో కూడుకున్న మార్గం. యేసుక్రీస్తు తన శిష్యుల అవిశ్వాసాన్ని, వారి కఠిన హృదయాలను అనేకసార్లు గద్దించాడు. వారికి అధికారం కావాలి, కాని యేసు వారికి సేవ చేయడం నేర్పించాడు. మీలో గొప్పవాడుగా ఉండగోరువాడు అందరికీ సేవకుడై ఉండాలి అని చెప్పాడు. శిలువ, శ్రమలు మరియు మరణం. మార్కు సువార్తలో చివరి వారం, ప్యాషన్ వీక్ గురించి చాలా వివరంగా రాయబడింది. మొత్తం 16 అధ్యాయాలలో దాదాపు 6 అధ్యాయాలు యేసుక్రీస్తు చివరి వారం గురించి వివరిస్తాయి. యేసు యెరూషలేములోకి ప్రవేశించడం, దేవాలయాన్ని శుద్ధి చేయడం, చివరి రాత్రి భోజనం, గెత్సేమనే తోటలో ప్రార్థన, ఇవన్నీ మార్కు కళ్లకు కట్టినట్లు రాశాడు. ముఖ్యంగా యేసు శిలువ మీద అనుభవించిన ఏకాంతం మార్కు సువార్తలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శిష్యులు పారిపోయారు, పేతురు బొంకినాడు, యూదా అప్పగించాడు, ప్రజలు హేళన చేశారు. ఆఖరికి శిలువ మీద నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని యేసు పలికిన మాట ఆయన మానవత్వంలో అనుభవించిన వేదనను, పాపభారాన్ని చూపిస్తుంది. ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర చినిగిపోవడం, దేవుని మార్గం అందరికీ తెరవబడిందని సూచిస్తుంది. ఒక రోమా శతాధిపతి, సెంచూరియన్ శిలువ వైపు చూసి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని ఒప్పుకున్నాడు. యూదులు ఆయనను తిరస్కరించిన ఒక అన్యజనుడు ఆయనను గుర్తించాడు. పునరుద్ధానం మరియు గొప్ప ఆజ్ఞ. అయితే కథ సమాధితో ముగిసిపోలేదు. ఆదివారం ఉదయం స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు రాయి పొర్లించబడి ఉంది. ఒక దూత వారికి కనిపించి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు అనే శుభవార్తను చెప్పాడు. యేసు లేచిన తరువాత శిష్యులకు కనిపించి మత్తయి సువార్తలో లాగానే ఒక గొప్ప బాధ్యతను, గ్రేట్ కమిషన్ అప్పగించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారితో కొన్ని సూచక క్రియలు జరుగుతాయని వాగ్దానం చేశాడు. ఆ తరువాత ప్రభువు పరలోకానికి ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. శిష్యులు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించారు. ప్రభువు వారికి తోడయుండి సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. నిజ జీవిత అన్వయం. ప్రియమైన వారలారా, ఈ మార్కు సువార్త నుండి ఈనాడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? సేవా దృక్పథం. యేసు దేవుడై ఉండి కూడా సేవకుడిగా మారాడు. మరి మనం మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎలా ఉంటున్నాం? అధికారం కోసం చూస్తున్నామా, లేక సేవ చేయడానికి ఇష్టపడుతున్నామా? తక్షణ విధేయత. యేసు పిలిచినప్పుడు శిష్యులు వెంటనే వెంబడించారు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వాయిదా వేస్తున్నామా, లేక వెంటనే లోబడుతున్నామా? ధైర్యం. ఆనాడు రోమన్లు క్రైస్తవులను హింసిస్తున్న కాలంలో ఈ సువార్త వారికి ధైర్యాన్నిచ్చింది. ఈ రోజు మనకొచ్చే శ్రమల్లో, కష్టాల్లో యేసు మనతో ఉన్నాడని, ఆయన మరణాన్ని జయించినవాడని నమ్మి ధైర్యంగా ఉండాలి. సువార్త ప్రకటించుట. సర్వలోకానికి వెళ్లి సువార్త చెప్పమన్న ఆజ్ఞ మనకు వర్తిస్తుంది. మన మాటల ద్వారా, క్రియల ద్వారా క్రీస్తును చూపించాలి. ముగింపు మరియు సారాంశం. మార్కు సువార్త మనకు నేర్పే గొప్ప సత్యం ఇదే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరియు బాధలు అనుభవించిన సేవకుడు. శిలువ లేకుండా కిరీటం లేదు. నో క్రాస్, నో క్రౌన్. శ్రమలు లేకుండా మహిమ లేదు. మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుందాం. దేవుడు మార్కు ద్వారా మనకందించిన ఈ సజీవ వాక్యం మన హృదయాల్లో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు మార్కు సువార్త ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిచారము చేయించుకొనుటకు కాక పరిచారము చేయుటకు తన ప్రాణము పెట్టాడని మేము గ్రహించాము. ఆ గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తుతులు. ప్రభువా, మాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. మేము కూడా యేసువలే ఇతరులకు సేవ చేసేవారిగా, తగ్గించుకునేవారిగా మమ్మల్ని మార్చండి. మాకు వచ్చే శ్రమలలో ధైర్యం కోల్పోకుండా శిలువను మోస్తూ నిన్ను వెంబడించే శక్తిని దయచేయండి. వెంటనే నీ మాటకు లోబడే విధేయతను మాకు నేర్పించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వీడియో మీకు ఆత్మీయంగా మేలు కలిగించిందని భావిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు బలపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి.
మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ అధ్యయనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప సదాకాలం మీకు తోడయుండునుగాక. థ్యాంక్ యూ.